కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లుగా బడ్జెట్ రూపొందించారని, 6 గ్యారంటీల అమలుకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. మహిళలు, రైతులు, ఉద్యోగులపై కూడా పునరాలోచన లేకుండా బడ్జెట్ రూపొందించారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్పై పునరాలోచన చేసి ప్రజలకు న్యాయం చేయాలని గండ్రా డిమాండ్ చేశారు. అవకాశం ఇవ్వండి, ఒక మార్పు ఇవ్వండి, మార్పు వస్తే మేము ఎన్నో చేస్తామని ప్రజలకు ఒక విశ్వాసం కలిగించి 6 గ్యారెంటీలు గ్యారెంటీ కార్డు కొట్టి ఆ కార్డులన్నీ కూడా ఇంటింటికి పంచి తద్వారా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల యొక్క విశ్వాసాన్ని తీసుకొని ఈనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3వ బడ్జెట్ అంటే 60% ఆఫ్ ది టెన్యూర్ వాళ్ళకి పూర్తయితే బడ్జెట్ పెట్టింది. వారు అధికారంలోకి వచ్చే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే 100 రోజులలో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, అమలు చేయడమే కాదు దీనికి చట్టబద్ధత కల్పిస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మొదటి క్యాబినెట్ మీటింగ్లో చట్టబద్ధత తెచ్చినట్టే, ఫైల్ నోట్ వచ్చినట్టే, ఫైల్ మీద సంతకం పెట్టినట్టే ఒక